కుక్కలు మనిషికి అత్యంత విశ్వసనీయమైన స్నేహితులు. అందుకే చాలా మంది వాటిని తమ ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా పెంచుకుంటూ ఉంటారు. అవి చూపించే ప్రేమ, ఆప్యాయతలు వర్ణించలేనివి. ఇంటికి కాపలాగా ఉండటం, యజమాని క్షేమాన్ని చూసుకోవడం, ఎలాంటి స్వార్థం లేకుండా అల్లరి చేయడం, ఇవన్నీ వాటిని మన హృదయాలకు మరింత దగ్గర చేస్తాయి. అందుకే కుక్కను విశ్వాసానికి మరో పేరుగా పిలుస్తుంటారు. కుక్క ఎంత విశ్వసనీయమైనదైనా కూడా అది ఒక జంతువు అని మనం మర్చిపోకూడదు. దాని ప్రవర్తన మన నియంత్రణలో ఎప్పుడూ ఉండదు. మనం వాటిని ముద్దు చేయడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు, వాటికి ఇష్టం లేకపోయినా, భయపడినా కరిచే ప్రమాదం ఉంటుంది. అందుకే కుక్కలతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్ గా పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఒక బాబును ఒక వీధి కుక్క కరిచింది. వ్యాక్సిన్ వేయించి అంతా ట్రీట్మెంట్ అంతా ఇప్పించారు. ఆ బాబు కోలుకున్నాడు కూడా. తర్వాత ఏమైందో తెలియదు. ఒక 2 రోజుల క్రితమే ఆ బాబు ఉన్నట్టుండి మరణించాడు. దీనికి కారణం ఓ కుక్క కాటు. అది ఊర కుక్క అయినా, పెంపుడు కుక్క అయినా, జాతి కుక్క అయినా, జంగల్ కుక్క అయినా, వ్యాక్సిన్లు వేసిన కుక్క అయినా, వెయ్యని కుక్క అయినా, ప్రతి కుక్క కాటుకు తప్పకుండా రేబీస్ సోకే ప్రమాదం ఉంది. సో దానికి ఖచ్చితంగా రేబీస్ చికిత్స చేయించుకోవాలి. రేబీస్ రాకుండా చికిత్స తీసుకోకుండా నువ్వు తీసుకునే రిస్క్ విలువ నీ ప్రాణం కావచ్చు. రేబీస్ సోకిన కుక్క మెదడులో రేబీస్ అనే ఒక వైరస్ ఉంటుంది. అక్కడి నుంచి దాని లాలాజల గ్రంథులకు అంటే సలైవరీ గ్లాండ్స్ కి పాకి దాని ఉమ్మిలోకి ఆ వైరస్ డాన్స్ చేస్తూ ఉంటుంది. రేబీస్ సోకిన కుక్కకి మతి భ్రమిస్తుంది. దీంతో అది విచక్షణారహితంగా కంటపడిన వాళ్ళందరినీ కరుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ కుక్క కరిచింది అనేది మ్యాటర్ కాదు. ఎక్కడ కరిచింది, ఎంత లోతుగా కరిచింది అనేది ముఖ్యం. మన మెదడు నుంచి గాయం ఎంత దూరంలో ఉంది, ఎంత లోపలికి ఉంది అనేది రేబీస్ మనకు వచ్చే వేగాన్ని డిసైడ్ చేస్తాయి. ఉదాహరణకి ముఖం మీద కరిచింది అనుకోండి, కాలు మీద కరిచిన దానికంటే వేగంగా వైరస్ మెదడుని చేరుకుంటుంది. అలాగే చర్మం పైన పన్నుతో గీకడం లేదా గాయమైన తెగిన చర్మం పైన కుక్క నాకితే రేబీస్ వచ్చే ప్రమాదం ఉంది. కానీ పన్ను లోపలికి దిగినట్లు కరిస్తే మెదడును చేరే వేగం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మన ఒంట్లో నాడులన్నీ మెదడుకు వెళ్తూ ఉంటాయి. సో కనెక్షన్, ప్రతి ఒక్క నాడికి అన్ని చోట్ల కనెక్షన్ ఉంటుంది. సో ఈ వైరస్ కరిచిన చోట ఉన్న నాడిని పట్టుకొని పైకెళ్ళి మెదడును చేరుకుంటుంది రేబీస్. అక్కడ మెదడును తిని వృద్ధి చెందుతుంది. అది విషయం అన్నమాట. ఇకపోతే మనకేదో దెబ్బ తగిలి దాన్ని కుక్క నాకినా లేదా కుక్క కరిచినా అది రేబీస్ సోకే అవకాశం ఉన్న గాయంగా పరిగణించాలి. కుక్కే కాదు, పిల్లి, ఎలక కరిచినా కూడా ఇలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. వాటి వలన కూడా రేబీస్ వస్తుంది కాబట్టి. కుక్క కాళ్లతో గోకితే ఈ ఇబ్బంది లేదు. అలాగే కుక్క తిన్న ఆహారాన్ని తిన్నా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇలా తినే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అయితే అలా చేయడం వల్ల అయితే రేబీస్ ఇప్పటి ప్రమాదం ఏమీ లేదు. మరి రేబీస్ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అంటే, ముందుగా కుక్కలకి కాస్త దూరంగా ఉండాలి. లేదు కర్మకాలి కరిపించుకున్నారనుకోండి, గాయాన్ని ముందు సబ్బుతో బాగా కడగాలి. సబ్బులోని క్షారగుణం వల్ల వైరస్ నిర్వీర్యం అయిపోతుంది. ఈ కడగటం కూడా నీరు ధారగా కారే కుళాయి కింద కడగాలి. అంటే వాడిన నీరు మళ్ళీ మళ్ళీ వాడకూడదు. గాయానికి కట్టొచ్చు కానీ కుట్లు వేయొద్దు. కుట్లు వేయటం వల్ల రేబీస్ వైరస్ ని సరాసరి సూదితో నాడిలోకి ఎక్కించే అవకాశం ఉంది. కుట్లు వేయాలా వద్దా అన్నది కూడా డాక్టరే నిర్ణయిస్తారు. ఇక కరిచిన రోజే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. అక్కడి నుంచి మిగతా 3 డోసులు క్రమం తప్పకుండా సమయానికి వేసుకోవాలి. ఈ వ్యాక్సిన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా లభిస్తుంది. కొన్నిసార్లు కరిచింది రేబీస్ ఉన్న కుక్కే అని నిర్ధారణ అయిపోయింది అనుకోండి, అప్పుడు గాయం పెద్దదిగా ఉన్నప్పుడు అక్కడ చేరిన వైరస్ ని నిలువరించడానికి రేబీస్ ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇది అన్ని వేళలా అవసరం ఉండదు, అలాగని అందుబాటులో కూడా ఉండదు. ఏదైనా కానీ వైరస్ మెదడుకి చేరనంత వరకే. ఒక్కసారి చేరాక రేబీస్ రావడం ఖాయం. దీనికి వైద్యం లేదు, మరణం తథ్యం. కాబట్టి కుక్కలకి దూరంగా ఉండండి. కుక్కలున్న ఇళ్ళకి కూడా దూరంగా ఉండండి. చాలా వరకు పెంపుడు కుక్కలకు ట్రైనింగ్ ఇవ్వరు. అలవాటున్న మనుషులనైతే అవి కరవు. కానీ కొంతమంది కొత్తగా వెళ్ళినప్పుడు వాటిని కరిచే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి ఎప్పుడు కరుస్తాయో వాటికే తెలియదు.
వాటి జోలికి వెళ్ళకండి. మీ పిల్లల్ని ఒంటరిగా రోడ్లపైనికి పంపకండి. రాత్రి వేళల్లో చేతిలో ఒక కర్రను పట్టుకొని జాగ్రత్త పడండి.